ఏపీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓర్వకల్ దగ్గర ఉన్నటువంటి జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్లో నిన్నటి రోజున అనుకోకుండా ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో పనులు చేసేటువంటి సమయంలో వెల్డింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా నిప్పు రవ్వలు చెలరేగి పక్కనే ఉన్నటువంటి కేబుల్స్ దహనమైనటువంటి ఘటన జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లను పిలిపించి అక్కడ మంటలను అదుపులో తీసుకొచ్చారు. అయితే ఈ సంఘటనలో ఒక బిహారీ చనిపోయినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం పక్కాగా ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యం ఈ సంఘటన బయటికి రాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మార్చరీ వద్ద ఉన్నాం. ఈ మార్చిలోనే బిహారీ యొక్క డెడ్ బాడీ ఉంది. ఆ బిహారీ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నాడు, లేక జయరాజ్ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడా, లేకపోతే ఇంకో ప్రాంతంలో ఏదైనా పనిచేస్తున్నాడని అధికారులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కన్ఫ్యూజన్గా ఈ యొక్క ఘటనను తప్పుదో పట్టించేలాగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యం వ్యవహరించే తీరును చూస్తుంటే మాత్రం అక్కడ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదాన్ని తొక్కిపెట్టేలాగా, దాన్ని గోప్యంగా ఉంచేలాగా, బయటికి రాకుండా ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఇక్కడ పొట్టకుట్టి కోసం వచ్చినటువంటి కూలీలు మాత్రం జరిగేటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కాళ్ళు చేతులు గాయాలయ్యి పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికంగా మార్చరీ వద్ద బిహారీ యొక్క డెడ్ బాడీ లోపల ఉన్నది. ఇది బీహార్కి సంబంధించినటువంటి బిహారీ ఎవరైతే ఉన్నారో అతను జయరాజ్ స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికుడా, లేక ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయాడా అనేటువంటి తేల్చాలని ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో మార్చరీ ఎదురుగా ఆందోళన చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈరోజు జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ నిన్నటి రోజు ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదం బయటికి రాకుండా ఉండేందుకు తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది యాజమాన్యం. ఎలా చూడాలి? ఈరోజు ఇందాకే టీవీల్లో కూడా వార్తల్లో వచ్చింది. మేము ఏఐటీసీగా ఈ జయరాజు ఓరోకల్ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించి ఉన్నారా లేదని కనుక్కున్నాం. రికార్డెడ్గా ఆయన పేరు రామస్వామి బీహార్ అని ఉంది. అయితే బీహార్కు సంబంధించిన రామస్వామి మరి ఓరోకల్లో పనిచేస్తున్నటువంటి రామస్వామి కాదని చెప్పేసి ఈడ మరి చెప్తున్నారు. వాస్తవంగా మరి యజమానులు శ్రీనివాసరెడ్డితో మాట్లాడితే అసలు ప్రమాదమే జరగలేదు, ఇదంతా కూడా ఉదంతం అని చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఈడ చనిపోయినటువంటి మరి రామస్వామి శవం ఎవరిది, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోనే ఈ మధ్యకాలంలోనే గతంలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆడ కూడా 100 మంది చనిపోవడం జరిగింది, బ్లాస్టింగ్ జరిగి. అదేవిధంగా నిన్నటి రోజున అచ్యుతాపురంలో ఆడ ఫ్యాక్టరీలో 18 మంది చనిపోయినారు. అంటే ఈ భద్రతా యాజమాన్యాలు ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులకి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఈరోజు కార్మికులు పిట్టల్లాగా వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ చావుకి భద్రత లేకుండా పోతుంది. తక్షణమే మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఓరోకల్లో ఈ సంఘటనకు సంబంధించి జరిగిందా లేదా అనే దానికి సంబంధించి కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు వెంటనే కమిటీ వేసి నిజాలు నిగ్గుదేయాల్సిన అవసరం ఉంది. నిజంగా జరిగింటే దీన్ని కప్పిపుచ్చాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మేము కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా ఊరుకుండే ప్రసక్తి లేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి. భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ప్రమాదం జరిగినటువంటి ఇద్దరు కార్మికులకు నిజమైతే వారికి కూడా 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఓరుకల్ మండల నాయకులుగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఓరుకల్లోనే ఈ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ ఉన్నట్టు పరిస్థితి. అక్కడ ఏ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు కార్మికులు పనిచేస్తున్నారు, ఎవరెవరు ఉంటారు? ఓరోకల్ మండలంలో ఇప్పటికైతే రోజు రోజుకి ఫ్యాక్టరీలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అయితే జయరాజ్ స్టీల్ ప్లాంట్లో బీహార్, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే బీహార్ వాళ్ళకు అక్కడ జయరాజ్ స్టీల్ ప్లాంట్లో ఏది జరిగినా కానీ బయటికి ఏ ఒక్క విషయం అయితే రావడం లేదు. ఇప్పుడైతే ఓరోకల్ మండలం నుంచి నిన్న మధ్యాహ్నం జయరాజ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్టింగ్ జరిగింది. విద్యుత్ షాక్తో ఇద్దరికి దెబ్బలు తాకినాయి, ప్లస్ ఓరు మరణించారని మాకు వార్త రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ బీహార్ శవం అయితే ఉంది, కానీ ఆ శవం ఎవరిది అనేది అధికారులు తేల్చి చెప్పడం లేదు. ఇవి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఓరోకల్ మండలంలో ఒకవేళ జరిగిందంటే చనిపోయిన బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా అక్కడ అయితే దెబ్బలు తాకిన వ్యక్తులకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ఓరోకల్ మండల సమితి నుంచి కోరుచున్నాం. మీరు చెప్పండి,
జరిగినటువంటి సంఘటనను జరగలేదని చూపించే ప్రయత్నం చేసిన యాజమాన్యాలను ఏం చేయాలి? జరిగిందని జరగలేదని చూపడం అది సాధ్యం కాదు. కానీ ఈరోజు కర్నూలు జిల్లాలో ఓరకొల్లు ఏరియా అంటేనే ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుందని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వస్తున్నటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా మేము కోరేది ఒకటి, ఏదైనా ఏ ఫ్యాక్టరీ అయినా రాని ఫ్యాక్టరీలు వచ్చే దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు కార్మికుల్ని లోకల్ కార్మికులా లేకుంటే ఇతర రాష్ట్రాల నుండి బతుకు కోసం వచ్చినటువంటి కార్మికుల వాళ్ళ భద్రతా ప్రమాణాలు ముఖ్యంగా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యం పైన ఉన్నది. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే దీన్ని దాచిపెట్టాల్సిన పని లేదు. వాస్తవం జరిగిన దాన్ని ఇది పొరపాటున ఏదో బై మిస్టేక్ జరిగింది, దీన్ని రెక్టిఫై చేసుకోకుండా మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆలోచన చేయాలి తప్ప తొక్కి పెట్టడం వల్ల ఇది అనేక రకాల అర్థాలకి దారి తీసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జయరాం ఇశాంత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరేది ఒకటి, మీరు ఈ తొక్కి పెట్టడం వల్ల అనేక రకాల దారులు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము కోరేది ఏమంటే ఇక్కడ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి నిజంగా వాస్తవాలను నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రజా సంఘాలను కలుపుకొని పోయి చెక్ తేల్చిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి పైన ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అనేది చాలా కోట్ల రూపాయలు పెడితే కూడా ప్రాణాలు తిరిగి రావు. అట్లాంటి ప్రాణం పోతే కనీసం తెచ్చిపెట్టడానికి మార్చర్లో ఉన్నటువంటి బాడీ ప్రేమ్లాల్ సా అనే ఆ బాడీ ఉన్నా లేకుంటే రామస్వామి ఎవరు అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఓపీలోనో లేకుంటే ఎమ్మెల్సీ రిపోర్ట్లోనో ఉంటుంది. దాన్ని అంతా కూడా తొక్కి పెట్టాలని చూస్తే మాత్రం ఇది సాధ్యం కాదు. భవిష్యత్తులో ప్రజా సంఘాలు అన్నిటిని కలుపుకొని ఈ నిర్ధారణ కమిటీ కూడా అవసరమైతే మేము కూడా జయరాజ్ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నిజాలు తేల్చేదానికోసం సిపిఐ పార్టీగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, మీరు స్థానికులుగా గుట్టపాడుగా ఉన్నారు. అక్కడ నిన్న ప్లాంట్లో విద్యుత్ ప్రమాదం జరిగితే పొగలు వస్తాయి, అక్కడ ప్రమాదం జరిగింది. అసలు ఏం జరిగింది, అక్కడ ఏమైనా కనిపించింది? నిన్న 1:30 అప్పుడు 1:30 అప్పుడు జరిగింది. పైన ఒక 2 ఫ్లోర్లు ఎత్తు ఉంటుంది. 2 ఫ్లోర్లు ఎత్తున్నప్పుడు అది వెల్డింగ్ చేసేటప్పుడు దాని మీద తొక్కాడంట అబ్బాయి. తొక్కి కింద పైనుంచి 3 కింద పడి ఇద్దరికి దెబ్బలు తగిలిన చనిపోయినారు. చనిపోయినట్లు మీకు ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న వేరే బీహార్ వాళ్ళు అనుకోవడం, మన లోకల్లో మన ఊర్లో నివాసం చేస్తున్నారు వాళ్ళు రెంట్కి తీసుకొని, వాళ్ళు మాట్లాడడం మనం విని చెప్తున్నాం. అప్పుడు పొద్దున మీడియా వాళ్ళు ఎస్ఐసార్ వాళ్ళు అందరు పోయి వచ్చినారు. అంటే గుట్టపాడు నుంచి ఈ ఫ్యాక్టరీ ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ జరిగిన ప్రమాదం జరిగినప్పుడు పొగలు రావడం కానీ మంటలు చెలరేగడం ఇవన్నీ చూసారా మీరు ప్రత్యక్షంగా? కనపడ్డాయి. ఏ టైంలో జరిగింది అది? 1 గంట అప్పుడు. మరి అసలు ప్రమాదమే జరగలేదని అక్కడ యాజమాన్యం అంటుంది. మొత్తం కప్పిపూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ చనిపోయిన వాళ్ళే వాళ్ళ స్థానికులే చెప్పకున్నారు. ఎందుకోసం అని ఆ పరిస్థితి ఏమో కప్పిపూస్తున్నారు. అది బయట పెట్టడం లేదు. మనం చూస్తున్నాం స్థానికంగా నిన్న 1:30 గంటల ప్రాంతంలో గుట్టపాడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ జయరాజ్ స్టీల్ ప్లాంట్లోనే అగ్నికిల్లలు చెలరేగాయి, పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఆ బిల్డింగ్ నుంచి 2వ ఫ్లోర్లో చూస్తూ ఉంటే పొగలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా గుట్టపాడులోనే కొంతమంది బిహారీలు అక్కడే నివాసం ఉంటూ పనిచేస్తున్నటువంటి క్రమంలోనే తన తోటి వచ్చినటువంటి కార్మికుడు చనిపోయాడని చర్చించుకున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మరో 2 గాయపడ్డారు. ఆ గాయపడ్డ వారిని ఏ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారనేటువంటి సమాచారం ఇప్పటికైతే ఎక్కడ ఎవరు చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అయితే పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల కార్మికులకు మాత్రం వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ నుంచి ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు చేతిలో పెడుతున్నారు తప్ప వాళ్ళకి జరిగినటువంటి యొక్క నష్ట నివారణ కానీ లేకపోతే ఆ కుటుంబానికి చేయాల్సినటువంటి అందించాల్సిన చేయుత కానీ ఏమాత్రం చేయడం లేదు. కానీ ఇక్కడ మార్చిలో ఉన్నటువంటి బీహారీకి సంబంధించినటువంటి ఈ మృతదేహం జరిగినటువంటి ఏ ఘటనలో చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, చనిపోవడానికి కారకులు ఎవరు, జరిగినటువంటి ఇక్కడ స్టీల్ ప్లాంట్లో చనిపోయాడా లేకపోతే ఇక్కడ కథనం చెప్తున్నట్టు సుంకేసుల దగ్గరైనటువంటి సుంకేసుల ప్రాంతంలో ఏదో విద్యుత్ శాఖ తగిలి చనిపోయాడు, అక్కడ చనిపోయాడు అనేటువంటి తేల్చాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులు కార్మిక నాయకులు కూడా చెప్తున్నారు జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందా లేదా అని చెప్పడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయాలి, నిజ నిర్ధారణ కమిటీ వేసి అధికారులతో పాటు ప్రజా సంఘాలు తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి విచారణ మీద సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.